హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా వర్షి ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మేము పెంచలకోనలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. చూడండి, ఇదైతే బయట అవుట్ సైడ్ అమ్మవారి టెంపుల్. స్టార్టింగ్ ఈ పెద్ద గేట్స్ చూడండి, ఆర్చ్ ఎంత బాగుందో. ఇలా లోపలికి ఎంటర్ అయ్యామండి. చూసారు కదా, ఇది లోపల స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్లోనే మనకు ఇక్కడ సరస్వతి దేవితో చాలా బాగా ఉంటుందండి. చూసారా, ఇలా నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదండి. ఇలా తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ మెయిన్ అంటే మెయిన్ గుడికి వెళ్ళడానికి అక్కడైతే అమ్మవారు బాల త్రిపుర సుందరి లాగా ఒక అమ్మవారు ఉన్నారండి, లలితాదేవి ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్తే చూడండి ఎంత బాగున్నారు. ఇక్కడైతే గోశాల అండి. చూడండి, ఇక్కడ అయితే గోవులు అన్నీ ఉన్నాయండి. గోశాల చూసారా, ఇదైతే గోశాల అండి. చూడండి, ఈమె అండి ఈ గుడి కట్టించిన వారైతే. అసలు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు లోపల అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. కాకపోతే నేను లోపల కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ లోపలికి మొబైల్ అలౌ అంటే లేదండి. ముందుగానే చెప్పేశారు మొబైల్స్ నాట్ అలౌడ్ అండి అనేసి. సో అందువల్ల లోపల అయితే తీయలేకపోయాను. చూడండి, ఇక్కడ బాల త్రిపుర సుందరి దేవి. ఇదే అండి స్టార్టింగ్ అయితే గుడికి. ఇక్కడైతే నాగశిలలు రావి చెట్టు వేప చెట్టుతో ఉండి మంచిగా పూజ అన్ని జరుగుతుంది. తర్వాత అయితే ఇది స్టార్టింగ్ స్టెప్స్ అండి. ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడే అండి స్టార్టింగ్ గుడిలో అయితే. తర్వాత నుంచి అయితే వాళ్ళు వీడియో తీయడానికి అలో చేయలేదండి. సో దానికని నేను వీడియో తీయలేదు. చూసారు కదండి, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. లోపల రాజరాజేశ్వరి అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఇదైతే బయట అండి యాగశాల అనేసి హోమం అన్నీ వేస్తారు. అక్కడైతే అమ్మవారు విగ్రహం అయితే చాలా బాగుంది. దానికోసం నేను వీడియో అయితే షూట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.